రాష్ట్రంలో చికెన్ రిటైల్స్కు కంపెనీలు కమిషన్ మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ చిల్లర దుకాణదారులు ఆందోళన చేపట్టేందుకు సిద్దమయ్యారు. కిలో చికెన్పై ఇస్తున్న మార్జిన్ను 16 నుంచి 40 రూపాయలకు పెంచాలని కోరుతూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల బంద్ చేపట్టాలని నిర్ణయించారు. ఏటికేడు పెరుగుతున్న ఖర్చులతో నిర్వహణ భారమవుతుండటంతో కంపెనీలు చెల్లించే మార్జిన్ న్యాయబద్దంగా లేదంటున్న దుకాణాల యజమానుల సంఘాలతో ఈటీవీ ముఖాముఖి. ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తమకు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ రిటైలర్స్ ఆందోళన దిగారు. రేపు ఉదయం ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతున్నారు. తమ డిమాండ్లు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో తెలంగాణ రిటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు ఉన్నారు. చెప్పండి, 10 ఏళ్లుగా మీరు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మా డిమాండ్ ఏం లేదు సార్. గత 20 సంవత్సరాల నుంచి ఏదైతే మార్జిన్ ఇస్తున్నారో ఆ మార్జిన్ లో కూడా ఇప్పుడు స్పెషల్ గా కోత పెట్టి చిన్న రిటైల్ సంస్థలను లేకుండా చేయాలని చెప్పి ఏదైతే కంపెనీలు ఆలోచిస్తున్నాయో దయచేసి మళ్ళీ ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఒక అడుగు వెనక్కికేసన్నా మా మార్జిన్ మాకు ఇవ్వాలి. దాంతో పాటు గతంలో ఒక 5-6 వేలు వర్కర్ శాలరీ ఉంటే ఇప్పుడు 20-25 వేలు శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కో షాప్ లో 3 నుంచి 4 వర్కర్స్ పనిచేస్తారు. వాళ్ళు కూడా శాలరీ ఇచ్చే టైం లో లేము, లాభాలు లేక. కాబట్టి కంపెనీలు కూడా కొంచెం ఆలోచన చేసి మాకు ఎంత మార్జిన్ ఇస్తే వర్కౌట్ అవుతుందని వాళ్ళకి తెలుసు. కావాలని వాళ్ళు చిన్న సంస్థలు లేకుండా చేద్దామనే ప్లాను. మాకు ఈ చికెన్ షాపులు తప్ప వేరే దగ్గర కూడా పోయి బిజినెస్ చేసుకుని బతుకునే లెవెల్ లేదు. వేరే దగ్గర పోయి జాబులు చేసేటట్టు కూడా లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. కాబట్టి గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి కేంద్రీకరించి కొంచెం మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. రేపు జరిగేబోయే చికెన్ షాపుల తెలంగాణ బంద్ లో అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ సానుకూలంగా స్పందించారు. మా నిరసన కూడా శాంతియుతంగానే ఉంటది. మా రేటు మాకు మార్జిన్ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ నుంచి కోరడం జరుగుతుంది. కోవిడ్ తర్వాత మీ మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది. చికెన్ వినియోగం కూడా గణనీయంగా పెరిగిపోయింది హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అలాగే కిలోకి 40 రూపాయలు ఇస్తామంటున్నారు. అది మీకు ఆమోదయోగ్యంగా లేదా? కిలోకి 40 రూపాయలు ఇస్తామని ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు సార్. మాకు గతంలో నుంచి కూడా ఒక కిలో వెంబడి 26 రూపాయలు మిగులుతుండే సార్. ఆ 26 రూపాయలని కోత పెట్టి 16 రూపాయలు తీసుకొచ్చారు. మేమేమంటున్నామంటే 36 రూపాయలు మార్జిన్ కావాలి. 36 రూపాయల 6 రూపాయలు మాకు వెయిట్ లాస్ పోతుంది సార్. అందులో వచ్చేది 30 రూపాయలే మార్జిన్ మాకు. దాన్ని మేము న్యాయంగా కూడా మేము గొంతమ్మ కోరికలేము, కోరతలేము. మాకు వచ్చే డిమాండ్లో 4 రూపాయలు పెంచామన్నాం ఇప్పుడు ఇంతకుముందు ఉన్న దానికంటే. 6 రూపాయలు వెయిట్ లాస్ కూడా కలుపుతున్నారు మాకు. ఇప్పుడు ప్రధాన సమస్య మార్జిన్ ఇష్యూనేనా లేకపోతే ఇంకా ఇతర డిమాండ్లు ఏమైనా ఉన్నాయా సార్? మాకు ఇతర డిమాండ్లు మా చిన్న షాపులలో రిటైల్ సంస్థల మీద ఏముండవు సార్. ఇదంతా ఒక కార్పొరేట్ సంస్థ కబంధ హస్తాల్లో బందీ అయిపోయింది. మా చిన్న షాపులు కూడా మేము ఒకరిని ఎదుర్కొనే దమ్ము లేదు ఆ కంపెనీలని. మాకున్న హక్కు మాత్రం పోరాటం చేసే హక్కు ఒకటే ఉన్నది. ఇప్పటికి కూడా ఈ కంపెనీలు దిగిరాకపోతే దిగి వచ్చే వరకు మా పోరాటం ఆగదు. అంటే రేపు ఆందోళన సంబంధించి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేశారు? ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా ఎంతమంది పాల్గొంటున్నారు? అక్కడ దాదాపు 1000 మందితోటి ధర్నా చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ కంపెనీలు మొండి వైఖరి వీడుతారేమో అని అనుకుని నిన్నదాకా ఆలోచించడం. వారు మొండి వైఖరి వీడే ప్రసక్తి లేదు కాబట్టి మేము తెలంగాణ వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఆందోళన విషయాన్ని మీరు కంపెనీల దృష్టి తీసుకెళ్లారా? కంపెనీల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వారితో ఏమైనా సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారా? సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేసినాం, కానీ వాళ్ళు ఈ చిన్నగా వ్యవస్థతో ఏం మాట్లాడతామని ఎగోకి వెళ్ళి మేమే కిందికి దిగి రావాలని చెప్పేసి మొన్నటిదాకా 350-370 రూపాయల చికెన్ను మాతోటి ఏం మాట్లాడకుండా మేము ఎప్పుడైతే ఆందోళన ప్రకటించినామో ఆ రోజు నుంచి ఏం చేసిరు, డైలీ 30 రూపీస్ తగ్గించుకుంటూ ప్రజల మనల్ని పొందడానికి టక్కున 16 రూపాయల నుంచి 30-35 రూపాయల దాకా చేసిరు. కానీ మా డిమాండ్ 40 రూపీస్ అనుకుంటున్నాం. మేము 40 రూపీస్ కంటిన్యూషన్గా మాకు మద్దతు అది కంపెనీలు ప్రకటిస్తే మేము విరమించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకించి కంపెనీ యాజమాన్యాలకి మీరేం సూచన చేస్తున్నారు? అంటే ఇప్పుడు 40 రూపాయలు కిలోకి ఇస్తే సరిపోతుందా? ఇంకా డిమాండ్ ఏంటి అసలు? మా ప్రధానమైన డిమాండ్ ఒకటే బ్రదర్, మాకిచ్చే మార్జిను 350 రూపాయలు ఉన్నప్పుడు మీరు -4 రూపాయలు ఎలా ఇచ్చారు? 350 రూపాయలు చికెన్ ఉన్నప్పుడు 4 రూపాయలు మార్జిన్ ఇచ్చారు. 350 రూపాయల చికెన్ని మేము బంధును పిలుపునిచ్చేటోళ్ళకి 251 రూపాయలు తెచ్చిరు మీరు. సరే, కన్జ్యూమర్కి అందుబాటులో మీరు తెచ్చిన అని చెప్తున్నారు కదా. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు నిశ్చితమైన రేటు, ఒక స్థిరమైన రేటు మాకు కావాలి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు గతంలో ఇచ్చే మార్జిన్ కన్నా ఒక 10 రూపీస్ కలిపి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రతి 33 జిల్లాలకు 33 సంఘాలు ఉన్నాయి, మండల స్థాయిలు ఉన్నాయి, తాలూకా స్థాయిలో ఉన్నాయి, అందరూ ప్రెసిడెంట్లు ఉన్నారు. మీరు ప్రెసిడెంట్లకు మెసేజ్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి బ్రదర్ మీరు రండి, సామరస్యంగా మాట్లాడుకుందాం. ఏదో మన ఇద్దరం
చర్చించుకొని కన్జ్యూమర్కి లాస్ కావద్దు, రిటైల్ వ్యవస్థకి లాస్ కావద్దు, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇవాళ రాత్రి 12 గంటల వరకు టైం ఉంది. ప్రత్యేకంగా టేలర్స్కి చెప్తున్నాం, మీరు బండ్లు గీన రోడ్డు మీదకి తీస్తే మంచిగా ఉండదు బ్రదర్స్. మీరు మాకు స్వచ్ఛందంగా శాంతియుతంగా బంద్కు మద్దతు తెలపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బంద్ను అవుట్లైట్లు ఇంకొకటి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మేము ఒక 300-350 మీటర్లు పెట్టుకున్నాం. ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం బతుకుదాం. మా ప్రధానమైన డిమాండ్ మాకు మా మార్జిన్ మాకు కావాలి. గతంలో కూడా రాత్రికి రాత్రి మీటింగులు పెట్టి 30 రూపాయలు 40 రూపాయలు మైనస్ చేసిన రోజులు ఉన్నాయి, ప్లస్ చేసిన రోజులు ఉన్నాయి. మేము కోరేది న్యాయమైన డిమాండ్ కాబట్టి మీరు మా కోసం కూడా టైం కేటాయించి జర ఆలోచన చేసి కొంచెం కంట్రోల్ చేసుకొని రేట్ని మాకు ఒక ఫిక్స్డ్ రేటు ఇయర్లీ ఇంత పెంచేటట్టు చూడాలని మేము మీ మీడియా ముఖంగా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. ఇది పరిస్థితి. వినియోగదారులకు పౌష్టికాహారం అందాలన్నా, రిటైల్ వ్యవస్థ సమర్థవంతంగా నడవాలన్నా కూడా తమకు మార్జిన్ పెంచాల్సిందేనని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ న్యాయమైన కోరికల సాధనకు యాజమాన్యాలు కూడా సహకరించి దిగి రావాలని చెప్పి అప్పీల్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కేవీరావుతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.